హాయ్. హలో. హాయ్. ఎక్కడి నుంచి? నేను విజయవాడ. విజయవాడ. హాయ్. పేరు? పేరు ఎంఎస్‌హెచ్. మాలశ్రీ. మాలశ్రీ. ఓకే. మాలశ్రీ ఇప్పుడు ఫస్ట్ క్వెషన్. ఈ ఆడవాళ్ళ బట్టల మీద ఇప్పుడు చైనా, జపాన్ ఎక్కడికో వెళ్తుంటే ఈ ఇరాన్ గురక ఏసుకోవాలి. దేశం సంకనాకపోతుంది ఇరాన్. గురక ఏసుకోండని ఆ ఇరాన్ దేశం. ఈ పక్కన ఉన్న ఇరాక్ దేశం సంకనాకపోతుంటే 9 సంవత్సరాల అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని వీళ్ళు. మన అవును. దేశం తినడానికి తిండి లేకపోతుంటే మన దేశంలో చీర కొట్టుకోవాలి. ఇదే చీరల మీద వీళ్ళ ప్రతాపాలు. ఆ! ఇదే ఎదుగుదల. సో దీని మీద ఏంటి? ఏమి మాట్లాడతావు? ఇప్పుడేంటంటే ఎంతోమంది ఏమో అంటారు. పాతకాలం పద్ధతులు ఆ! పాటించాలి. పెద్దలు ఇది చెప్పారు, అది చెప్పారని. అవును. సరే పాటిస్తాము. కానీ పెద్దలు ఏం హ్మ్. చెప్పారు? మంచి బట్టలేసుకోవాలన్నారు. అలాగే ఏం అవును. చెప్పారు? ఆడదాన్ని మర్యాద ఇచ్చాలి. ఎక్కడిస్తున్నారు? మర్యాదపూర్వకంగా ఉండాలి. హ్మ్. ఎవడు పాటిస్తున్నాడు? ఎవడి అలా అని ఇప్పుడు చెప్పి ఆడపిల్లలు ఒక నిమిషం. వీళ్ళకి తెలియనిదేంటంటే, ఇప్పుడు ఈ ఈ ఈ బ్రా సిస్టము, ఈ రవిక సిస్టము మొన్న వచ్చింది. మా మామ వేసుకునేది కాదు. అవును. బ్రిటిషోడు తెచ్చారు. మా మామ ముత్తమామ ఒకసారియే ఒకసారియే ఉండేది. అంతే. ఈ బ్రిటిషోడు వచ్చి చేశాడు. అది సంస్కృతి. నువ్వు అది పాటిస్తున్నావా నువ్వు? మా తాత గోచి బుడ్డారావు గారు గోచి కొట్టుకున్నారు. నువ్వు కొట్టుకుంటున్నావా ఇప్పుడు? ఏదో హ్మ్. వీళ్ళకి వాడి సినిమా ప్రమోషన్ కోసం ఇంత రచ్చ చేయడం అవసరమా? పోనీ ఆడేమైనా ఐఏఎస్ ఆఫీసరు అయితే అనుకో. నాంబిషనా శివాజీ? నాంబిషనా? చదువు లేదు ఆడికి. వాడు వచ్చి చెప్పడం ఏంటి? ఈ నాంబిషన్ రోడ్డు మీద తిరిగే వాళ్ళందరూ ఇలా మాట్లాడడం ఏంటో నాకు అర్థం అవ్వలేదు. చదువు ఉన్నవాడు అయితే అర్థమవుతుంది. చదువు లేని వాడికి ఇప్పుడు అమ్మాయి ప్రాబ్లమ్స్ ఎలా అర్థమవుతాయి? ఎవరు చెప్తారు? హ్మ్. వాళ్ళు ఓపెన్ గా రాలేరు. అన్ని బూత్ కమ్మెంట్లే తిడుతున్నారు. అన్ని హ్మ్. ఇంత దారుణమా? అంటే సపోర్ట్ చేయకూడదు. అమ్మాయికి సపోర్ట్ చేయకూడదు. కుక్కలా బతకాలి. ఈళ్ళకి బానిసలాగా ఉంటే హ్యాపీ. అలానా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అబ్బాయిలకి అమ్మాయిలు దొరకట్లేదు. ఎందుకు దొరకట్లేదు చెప్పు? హ్మ్. పురుట్లో మర్చిపోయారా? పురుట్లో స్కానింగ్ చేసి అమ్మాయో, అబ్బాయో చూసేసి అమ్మాయి అయితే పీకి పెండాన్ని చంపేశారు ఆ రోజుల్లో. ఇప్పుడు అవును. అబ్బాయిలకి అమ్మాయి లేకుండా అయిపోయింది. హ్మ్. పెండాల్ని చంపేసే దేశంలో పుట్టి వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇంక వీళ్ళకి దొరకరు. అమ్మాయిలు దొరకరు. చచ్చిపోవడం పాపం. అమ్మాయి లేక 10 మంది మీ అబ్బాయిలు, వాయిస్ 7 మీ అమ్మాయిలున్నారు. వాయిస్ స్లోగా వినిపిస్తుంది కొంచెం. ఇప్పుడు ఆ! ఇప్పుడు ఇప్పుడు వినబడుతుందా? ఇప్పుడు హ్మ్. ఆ! అమ్మ అమ్మాయిలకి అబ్బాయిలు దొరకట్లేదు. కారణం వీళ్ళు చేసిన పాపాలే. పెండాల్ని లేపేశారు. అంటే అమ్మాయి పుడితే మెచ్యూర్ ఫంక్షన్ చెయ్యాలి. ఒక ₹1,00,000 బొక్క. పెళ్లి చేయాలి. కట్నం ఇవ్వాలి. 15,00,000 బొక్క. మొత్తం అంతా కలిపి అమ్మాయి పుడితే 30,000-40,00,000 బొక్క అవుతది. అదే కడుపులోనే పీకేస్తే ఏ పాపం పోయినా చాలా హ్యాపీగా బతకచ్చని పెండాల్ని లేపేసిన ప్రపంచంలో పుట్టి వీళ్ళు మాట్లాడుతున్నారు ఒక్కొక్కడును. పైగా హ్మ్. చీర కొట్టుకోవాలట ఈడికి. ఈడు పంచి కొట్టుకుంటున్నాడా ఫస్ట్? పంచి ఈడికి అంటే ఏమైనా హ్మ్. ఎవరేమనుకున్నా గూడా ఒక అమ్మాయి నచ్చినట్టు ఆ అమ్మాయి డ్రెస్ ఏసుకోగలదు. కానీ ఇంట్లో వాళ్ళు చెప్పారని జెప్పి ఏసుకోదు. నిజానికి ఏసుకుంటే ఏమైద్దంటే, ఈరోజు ఈళ్ళు శారీ రేపులు కట్టుకొని చేసేస్తారు. బయటికెళ్తాం. ఈరోజు శారీ ఆ! కట్టుకొని బయటికెళ్తాం. ఒకడు జూసి శారీ కట్టుకున్న అమ్మాయిని గూడా ఒక రకంగా జూస్తాడు. అదే అమ్మాయి ఒక్క రేపు నిమిషం. కెమెరా ఆన్ చేసిన అమ్మాయిల్ని మాత్రమే తీసుకుంటాను. కెమెరా లేకపోతే ఏ అమ్మాయిని తీసుకునేదే లేదు. మాకెందుకు ఈ తలనొప్పులు? ఆ! బాగున్నారా? నేను కూడా మిమిక్రీ చేస్తాను. ఆ! బాగున్నారా రమేష్ గారు? మేము చేస్తాం మిమిక్రీలు. పక్కకు దబ్బేయండి. ఫేసులు కనబడండి. చెప్పమ్మా. హ్మ్. ఇప్పుడు శారీ కట్టుకొనెళ్ళినా గూడా ఒకడేంటంటే అసలు పట్టించుకోడు. మొహాన్ని చూడడు. హుహు. ఇంకొక అమ్మాయి జీన్స్ ఏసుకొనొస్తది. ఆ! ఆ అమ్మాయిని గూడా చూడడు. ఆ! ఇంకొకడేంటంటే, ఆ అమ్మాయి చీర గట్టుకొని, ఒళ్ళంతా కప్పేసుకొని, బుర్కా యేసుకొని, ఏదేసుకున్నా గూడా అమ్మాయిని జూస్తాడు. ఇంకేమన్నా గనబడిద్దా? అమ్మాయి మొహం గనబడిద్దా? కన్ను గనబడిద్దా? మూతి గనబడిద్దా? అని ఇదో జెప్పి ఇదో ఇదో చూస్తారు. ఒక నిమిషం చెప్తున్నా. భారతదేశంలోని అతి దరిద్రం ఏంటంటే 95% స్క్రాప్. పనికిమాలిన వాళ్ళు. ఈ హ్మ్. స్క్రాప్ వల్ల రోజు రోజుకి 60,000 రేపులంటే సిగ్గుచేటమ్మా. చిన్న పిల్లల్ని చేస్తున్నారు. వాడికి హ్మ్. ఇంకిత జ్ఞానం ఉండాలి. చిన్న పిల్లల్ని అసలు కుక్క కూడా ముట్టుకోదు. చిన్న చిన్న కుక్కని. వాసన చూసి వదిలేస్తది. వీళ్ళు చిన్న పిల్లల్ని కూడా రేపులు చేస్తున్నారంటే ఇంకే ఈ అదే. ప్రభుత్వాలు అదే ఎందుకు? గదా! అదే కదా! అదే వ్యవస్థలు కదా ఎందుకు? నేనంటన్నా. 60,000 రేపులట. 60,000
వీళ్ళందరికీ మూళ్ళు వస్తున్నాయని చెప్పి పంతులు గారు చెప్తున్నారు. మళ్ళీ ఇలా ఈ ఈ మగజాతి అందరికీ సపోర్ట్ ఎవరంటే పంతులు గారు, గరికపాటి నరసింహ. నాకు మూడు వచ్చేస్తుంది, 65 సంవత్సరాల నాకే ఆగట్లేదు అంటున్నాడు. వీడెవరు చెప్పడానికి? ఈ ముసలాయనకి ఆగట్లేదంటే అందరికి ఇవి అసలు తప్పది. ఇన్ని వేదాలు చెప్పిన ఆయన మనసు నిగ్రహంగా పెట్టుకోవాలి. పరాయి స్త్రీని తల్లిలా చూడాలి. నాకు రాని మూడు నీకెందుకు వస్తుంది? పంతులు అంతే వయ్యిండు కదా. నీకెందుకు వస్తుంది? నువ్వు నువ్వు పప్పు అన్నం తింటున్నావా, చికెను మటను ఉప్పు కారం వేసుకొని తింటున్నావా చెప్పు? నీకు మూడు ఎందుకు వస్తుంది? ఫస్ట్ క్వశ్చన్. నీకు 65 ఇయర్స్ ఏజ్ లో లుంగి కట్టుకున్న నీకు మూడు ఎందుకు వస్తుంది? నువ్వు భగవద్గీత సహస్రావధానం చేసావు, ఆ ఇదేంటి తర్వాత ఏవో చేసావు, అన్ని చేసిన వాడికి నీకు మూడు ఎందుకు వస్తుంది? ఫస్ట్ క్వశ్చన్. రాకూడదు. పరాయి స్త్రీని తల్లిలా చూడాలి. ఉమ్. ఇప్పుడు ఏంటంటే బ్రదర్, ప్రతి ఒక్కడు ఒక అమ్మాయిలో ఒక మదర్ ని సిస్టర్ ని చూసుకోడు, ఆ, ఆ, అసలు చూడడు చూడాలి. కూడా. చూస్తే ఇన్ని ఎందుకంటే రేపులు ఎందుకు అవుతాయి? ఆ, ఇన్ని రేపులు ఎందుకు అవుతాయి? వాళ్ళ అమ్మ గాని చూడిదార్ వేసుకుందనుకో, అమ్మ బాగుంది అంటాడు. శారీ కట్టుకుందనుకో, ఓకే అమ్మ అంటాడు. అదే గాని వైఫ్ గాని లవర్ గాని ఆ చూడిదార్ గాని జీన్స్ గాని వేసిందంటే, ఎందుకు వేసావు? చూడిదార్ అయినా సరే, అది చూడిదార్ అయినా సరే ఎందుకు వేసావు? మళ్ళీ ఇది గుడ్డ మొక్కలు ఇప్పుకొని గెంతుతారు రోడ్ల మీద. ఆడద మటుకు అలాగే ఉండాలి. నేను ఉన్నంత వరకు, ఆటగాడు బతుకున్నంత వరకు ఇది అవ్వదు, అసంభవం. ఇంక నేను బతుకున్నంత వరకు ఎవరైనా వచ్చి ఆడవాళ్ళ బట్టలు ఎలా వేసుకోవాలి అని ఒక్క వీడియో చేస్తే 100 బూతులతో సమాధానం వస్తుంది. ఇంకే మరి అలా ఇలా తిట్టను. ఇండియా వస్తే కన్నా బయట నేను ఉండడమే శ్రీరామ రక్ష దేశానికి. నేను బయట నుండి అన్ని సాధిస్తాను చూడు. బయట నుండే సాధిస్తాడు. రాని ఇండియా తల కిందులుగా తపస్సు చేసి ఒక్క రాబని చెప్పి ఇండియా రావడానికి. పొల్యూషన్, అన్ని పొల్యూషన్, దరిద్రం. రేపు నా కూతురు పుడితే రేపు చేసేస్తే నాకెందుకు ఇది అర్థం? నేను రాను. నేను ఫారెన్ లో థాయిలాండ్ లో చెప్పేది కంటాను. ఏంటంటే, బట్టల్లో లేదు, మనిషి యొక్క మైండ్ చూసా లో ఉంది. మైండ్స్. ఎగ్జాక్ట్. మైండ్ అది లో ఉంది. కరెక్ట్. అదేంటంటే అది కూడా ఎలా పోవాలంటే, ఇందాక చెప్పాను నేను, ఒకడు ఏ డ్రెస్ వేసుకున్నా అమ్మాయిని చూస్తాడు, ఇంకొకడు ఎలాంటి ఒళ్ళంతా కప్పేసుకున్నా కూడా పట్టించుకోడు. ఇలాంటి టైంలో ఏంటంటే, ఒకటి పేరెంట్స్ చెప్పాలి, అరే అమ్మాయిలు ఇష్టంగా ఉంటారు, నీకు ఇష్టమైంది నువ్వు వేసుకోరా, అమ్మాయి ఇష్టమైంది అమ్మాయి వేసుకుంటది, సూపర్. అది వేసుకుంటది. ఒక తల్లి ఒక తండ్రి ఒక బిడ్డను పుట్టినంటే చెప్పాలి, అమ్మాయిలు వాళ్ళకి నచ్చినట్లు ఉంటారు. నువ్వు ఎప్పుడు అమ్మాయిని డిస్టర్బ్ చేయవు. అరే ఒక మన దరిద్రం దేశంలోనే ఇప్పుడు థాయిలాండ్ లో ఉన్నాను, వాళ్ళందరూ చూడు చెడ్డీలతోనే తిరుగుతున్నారు, హాఫ్ ప్యాంట్ తో తిరుగుతున్నారు, టీ షర్ట్ తో తిరుగుతున్నారు. ఇది నా ముందు ఇప్పుడు అంటారు. అలా తిరిగామనుకో ఈ అమ్మాయి చెడిపోయింది అంటారు. మన దగ్గర అయితే చెడిపోయింది, చాలా మంది తెగించేసింది, తెగించేసిందిరా. ఇప్పుడు నా ముందు ఇదిగో ఆ స్కూల్ పిల్లలందరూ కాలేజ్ పిల్లలందరూ చెడ్డీతో తిరుగుతున్నారు. ఆ చిన్న పిల్లలంతా ఎండ ఉంది, చాలా దారుణంగా ఉంది, నాకే చెమట పడుతుంది. నేను చెడ్డీ వేసుకున్నాను గాలి తగలాలని. మరి అమ్మాయి అయితే ఇది చీర కొట్టుకొని రావాలా? చీర కొట్టేసుకొని మొత్తం కుర్చీ వేసేసుకొని లంగా వేసేసుకొని ఇది వేసేసుకొని రవికి వేసుకొని దాని మీద అన్ని కుర్చీలు కట్టేసుకొని మొత్తం కప్పేసుకొని ఎండ కాడుతున్నా సక ఎండ కాడుతున్నా వీళ్ళకి భయపడుతూ ఆ రేపు చేసేస్తారు, ఇది రేపు చేసేస్తారు, పద్ధతిగా ఉండాలని. ఈ మతం హిందూ మతంలో 50% అనగారికత్వం ఉంది, 50% ఫ్రీడమ్ ఉంది. ఇంకా ఈ ముస్లిం మతం అయితే అడగక్కర్లేదు. మొత్తం సగ కాగుతుంటే గురక వేసేసుకొని మొత్తం ఎండలో కూర్చోవాలి, ఎండలో నించోబెడతారు, నడిపిస్తారు. అరే చదువుకున్నావా నువ్వు? ఖురాన్ మద్రాసులో చదువుకున్నట్లు విబ్జిఆర్ అని ఉంటది. విబ్జిఆర్ అంటే అందుకే చదువు, ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంట్. విబ్జిఆర్ అంటే ఎండ ఈ ఎరుపు రంగుని ఒకలాగా అబ్జర్వ్ చేస్తుంది, నలుపు రంగుని ఒకలాగే అబ్జర్వ్ చేస్తుంది, తెలుపు రంగుని ఒకలాగే అబ్జర్వ్ చేస్తుంది, నీలం రంగుని ఒకలాగే అబ్జర్వ్ చేస్తుంది, గ్రీన్ రంగుని ఎక్కువలాగా అబ్జర్వ్ చేస్తుంది, ఓకే, బ్లూ రంగుని ఒకలాగా అబ్జర్వ్ చేస్తుంది. ఈ 7 రంగుల్లో ఎండ ఎక్కువగా లాక్కుంటది నలుపుని ఎంత ఇమీడియట్ గా లాగేసుకుంటది. తెలుపు బట్టలు లాక్కో. మళ్ళీ వీడు మటుకు ఈ ఈ సాయిబు గారి మటుకు తెల్ల డ్రెస్ వేసుకొని తెల్ల క్యాప్ పెట్టుకుంటారు. అమ్మాయికి మటుకు నల్లగా వేసేసి తిప్పేసి ఎండ చెమట, పాపం వాళ్ళకి ఎంత చెమట కక్కుతున్నా ఎండలో అలాగే ఉంటారు. ఏమంటే పద్ధతి అంటారు. అది చాలా చాలా దారుణమైన మహాపాపం. అవునవును, అది చాలా చాలా పాపం. అది సో ఇవన్నీ మాట్లాడకపోతే అమ్మాయికి ఇంకా తరతరాలు కుక్కలాగానే చూశారు. ఇంకా కుక్కలా ఇప్పుడు వాడు సినిమా ప్రమోషన్ కోసం
అమ్మాయిని వాడుకోవడం ఏంటి? ఇప్పుడు ఏమైనా ఐఏఎస్ ఆఫీసర్లకు తెలుసు ఇవన్నీ. వాళ్ళు ట్రైనింగ్ అయ్యి వచ్చారు కాబట్టి అమ్మాయి నా అంబిషన్ వీడు ఒక 10th క్లాస్ ఫెయిల్ అయిపోయిన వాడు చెప్పడం ఏంటి? వాళ్ళు వినడం ఏంటి? పోనీ ఈయనేమైనా గొప్ప సినిమాలు తీశారంటే వాడి సినిమాల్లో అన్ని దరిద్రాలే ఉంటాయి. బూతులు అన్ని ఉంటాయి. వల్గారిటీ ఉంది. ఆ అమ్మాయి క్లబ్ డాన్సర్ ఉంది. వీడెవడు సావిత్రమ్మ, యశోదమ్మ, ప్రకృతి, దేవతలమ్మ అనడం. ముందు తన్నద్దు. ఉమ్, రేపు వీడిని మీరు వదిలేస్తే రేపు నెక్స్ట్ ఆడియో ఫంక్షన్‌కి ఇంకో సినిమా వైరల్ అవ్వడానికి వాడు ఇదే సామాన్ల మీద అంటారు. అప్పుడు ఏం చేస్తారు? ఉమ్, అప్పుడు ఇలాగే ఉమ్, చేస్తారా? ఉమ్, ప్రతిసారి నేనొచ్చి మాట్లాడాలా? తర్వాత నెక్స్ట్ మంత్ ఇంకోడెవడో కరియాపాకు సినిమా తీస్తాడు. కరియాపాకు సినిమా ప్రమోషన్ కోసం విక్టిమ్ కార్డ్ కింద అమ్మాయిని వాడుకుంటారు. మీకు ఓకేనా? అంటే ప్రతిసారి నీకు టార్గెటెడ్ పీస్ అమ్మాయి బట్టలు కనబడుతున్నాయి. అబ్బాయి రేపులు కనబడట్లేదు. 60,000 అబ్బాయి రేపులు రేపులు కనబడట్లేదు. ఇంకొకటి అబ్బాయి బ్రెయిన్ కనబడట్లేదు. బట్టలు కాదు. కనబడుతున్నాయి అమ్మాయి ఓకే. బట్టల్లో. ఓకే. ఇది విను. 60,000 రేపులు జరిగాయి కదా! 60,000 రేపుల మీద నా కొడుకు వీడియో చేయలేదు. ఇప్పుడు ఈ దరిద్రులు ఎంత దరిద్రపు జాతంటే వీళ్ళు ఇయన్నిట్ల మీదే శివాజీ బట్టల మీద చేశారు. 60,000 రేపుల మీద ఎవరు చేయలేదు. ఎందుకంటే చేసింది మన వాళ్ళేగా. మనమే కదరా! మగజాతే కదా చేసాం. సైడ్ అయిపో. ఆడదుంటే పోతే ఇటు చిన్నపిల్లైనా పెద్దదైనా ఎసేయ్. అది ఆ మైండ్ సెట్ మారాలి. తల్లిదండ్రులు చెప్పాలి. పిలిచి కొడుక్కి చెల్లిమని కూడా చెప్పాలి. చెప్పిన రోజు ఆడదానికి నీకు ఆడదానిగా పుడితేనే నీకు ప్రాబ్లమ్స్ తెలుస్తాయి. నెలలో వాళ్ళకి 15 రోజులు నరక యాతన ఉంటది. ఈ 15 రోజుల్లో స్వేచ్ఛ. నీకేముంటది పుట్టిన కాడ నుంచి నీకు సచ్చినంత వరకు నీకు నరకం ఏంటి నీకేం తెలుసు? తెలియదు. ఈ ప్రాబ్లమ్‌లన్నీ వాళ్ళు ఎవరితోనూ చెప్పుకోరు సిగ్గు విడిచి. మధ్యలో సాంప్రదాయం అనేది వచ్చింది. ఈ సాంప్రదాయం వల్ల ఈ ప్రాబ్లమ్‌ల వల్ల లోక జ్ఞానం లేదు. ఈ అబ్బాయిలు ఈ జెన్‌జీ కిడ్స్ మెయిన్ ఈ కుర్రోళ్ళు అమ్మాయిలతో కలిసి తిరగడం, వాళ్ళతో ఉంటే వాళ్ళ బాధలు గట్టా తెలియక వీడికి అమ్మాయి అంటే అమ్మాయే అనుకున్నా. అంటే అమ్మాయి అంటే మేము ఎలాగున్నామో వాళ్ళు అలాగే ఉంటారు. మాకెంత గట్టిగా స్ట్రాంగ్ బాడీ ఉందంటే వాళ్ళకి అదే ఉంటది. అని ఉమ్, అనుకుంటున్నాడు తప్ప వాడికి ఈ స్కూల్‌లో సెక్స్ ఎడ్యుకేషన్ అని ఇవ్వాలి. అమ్మాయి బాడీ ఎంత వీక్‌గా ఉంటది. అబ్బాయి బాడీ ఎంత స్ట్రాంగ్‌గా ఉంటది. ఆర్గాన్స్ యొక్క కమిట్మెంట్ ఏంటి? ఈ ఆర్గాన్స్ యొక్క మిస్ అవును. మ్యాచ్ ఏమవుతది? ఈ ఆర్గాన్స్‌లో రిలీజ్ అయిన హార్మోన్ బ్యాలెన్స్ ఎలా ఉంటది? ఇయన్నీ సెక్స్ ఎడ్యుకేషన్ అనేది ఒక బుక్ పెట్టి రాస్తే స్కూల్‌లోని వాళ్ళకి అర్థమవుతది. అది తెలీదు కదా! ఉమ్, అది తెలియాలి. ఇప్పుడు ఆ ముసలివాడు మొన్న మన తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌లోనే ఎక్కడో రేప్ చేసేసారు. అవును. అవును. ముసలివాడు. ఆ ముసలివాడికి సెక్స్ ఎడ్యుకేషన్ తెలీదు. వాడికి ఇప్పుడు అంటే అమ్మాయి యొక్క యోని మార్గం ఎలాస్టిక్ అనేది ఏ వయసులో పెద్దదవుతది అని ఆడికి తెలీదు. ఆ చిన్న అమ్మాయిని 3 సార్లు తీసుకెళ్ళాడు. నాలుగో సారికి దొరికిపోయాడు. వాడికి తెలియాలి గదా! ఆ ఆలోచన ఉండాలి గదా! అరే చిన్న పిల్లల్ని నేనేం చేయలేనురా అన్న ఆలోచన లేదు. ఆ 8దో తరగతి అమ్మాయి. అందరూ నిందిస్తున్నారు. ఆ అమ్మాయి ఎందుకెళ్ళిందని అంటున్నారు. అరే ఆ అమ్మాయికి ఏం తెలుస్తదిరా చిన్న పిల్లలు? ఆళ్ళకేం తెలుసు? అభయ సగం పిల్లని నువ్వు రేప్ చేసి, అమ్మాయి ఎళ్ళిందని కామెంట్లు చేస్తుంటే ఈ నా కొడుకుల్ని నరికేయొద్దు? ఎంత మహాపాపం! స్త్రీని పూజించే దేశమా ఇది? చిన్న పిల్లల్ని ఏ స్కూల్‌లో రేపులు ఎప్పుడు ఆగుతాయి? 2026 ఇప్పుడు 2025లో ఇంకా డిసెంబర్ అవ్వలేదు. డిసెంబర్ అయ్యేలోగా దేశంలో ఎన్ని అవుతాయో తెలీదు. అక్షరాల ఎఫ్ఐఆర్ అయిన 30,000 ఈ 2025లో 30,000 ఉమ్. 30,000 ఎంత దరిద్రమైన దేశంలో పుట్టి మళ్ళీ దేశం కోసం మాట్లాడడం ఏముంది? ఎక్కడది మంచి ఎక్కడుంది ఫస్ట్ ఆఫ్ ఆల్? 30,000 రేపులు. 2026లో నీ అంచనా ప్రకారం ఎన్ని రేపులవుతాయి? దాటుతుంది 2025 ఖచ్చితంగా. దాటుతాయి. ఇంకా ఇదే విధంగా ఉంటే ఖచ్చితంగా దాటుతుంది. వీడెవడు చైనా, జపాన్‌లో ఎక్కడెక్కడికో వెళ్తుంటే ఈడు ఆడదాని చీర, ఆడదాని బట్టల కోసం, సామాన్ల కోసం మాట్లాడితే ఇంక దేశం ఎలా 100 మంది దేశాన్ని కృషి చేస్తుంటే ఒక 15,000 మంది వెనక లాగుతున్నారు. మెయిన్ ఎంప్లాయ్‌మెంట్ లేకపోవడం, ఖాళీగా పనే ఉండదు. ఆ ఫోన్ ఎట్టుకొని 24 గంటలు ఫోన్‌లోనే మళ్ళీ బయటన ఎవడు పట్టించుకోరు ఇయన్నీని. నువ్వు రోడ్డు మీదకెళ్ళు ఎవరు పట్టించుకోరు. ఓన్లీ ఫోన్‌లోనే. ఒక్క ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లోనే రచ్చ తప్ప పైన ఎవడి బిజీ ఆడుంటది. ఎండ సలసల కాగిపోతుంటే ఉల్లిపాయలు కొనుక్కొని, టమాటాలు కొనుక్కొని వాడి బాధలో వాడుంటాడు. ఓన్లీ ఇన్‌స్టాగ్రామ్‌లోనే పిసిగేది, గోల చేసేది. ఎనీవే నెక్స్ట్ అమ్మాయి తీసుకొని ఇంకేమైనా చెప్తావా? గర్ల్స్ ఓకే అమ్మాయి బ్రదర్. కెమెరా అంతే. ఆన్ చేయాలి. కెమెరా